త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంతాధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుడు దివ్య చరణాలకు నా సాష్టాంగ దండ ప్రణామములు. నా పేరు అనంతలక్ష్మి. వాయిల్పాడు మండలం, అయ్యవారిపల్లి గ్రామం, పీలేరు కమిటీ, అన్నమయ్య జిల్లా. నిగూఢ తత్వార్థ బోధినిలో నాకు ఆరవ పద్యం ఇవ్వబడింది. నీరు కారమౌను నీరౌను కారంబు, వాని వద్ద నిద్రపోవచ్చు, నీటిలోన నుండ నిఖిల బ్రహ్మాండముల్, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఆత్మ జీవాత్మగా మారును, జీవాత్మ ఆత్మగా మారును. కావున నీరు కారమౌను నీరవును కారంబు అని చెప్పినారు. ఆత్మలోని జీవాత్మ ఎంతకాలమైనా ఉండవచ్చును. ఆత్మలో జీవాత్మ ఎంతకాలం ఉండునో అంతకాలం బయట ప్రపంచ ధ్యాస ఏమాత్రమో తెలియదు. కావున ఆ కాలాన్ని నిద్రగా పోల్చి చెప్పినారు. ఆత్మలోని అఖిల ప్రపంచం ఇమిడి ఉన్నది. కావున నీటిలోన నుండ నిఖిల బ్రహ్మాండముల్ అని చెప్పి వర్ణించినారు. ఆత్మబంధువులకు నమస్కారం.